హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ శశాంత్. నేను క్లినికల్ ఆండ్రాలజిస్ట్ అట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్. ఈరోజు నేను మీకు సంతానలేమి సమస్య పురుషాల్లో ఎందుకు అవుతాయని మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో బేసికలీ మేల్ ఇన్ఫర్టిలిటీ 40-50% పురుషుల్లో సంతానలేమి సమస్యతోటి సఫర్ అవుతున్న పురుషుల్లో ఈ కపుల్స్లో ఉంటుందండి. సో బేసికలీ ఈ వీర్యంది కణాల పరీక్ష చేస్తే ఒక బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ లాగా ఉంటుంది. అది 2 to 7 days సెక్షువల్ గ్యాప్ ఉండాలి. అబ్స్టినెన్స్ పీరియడ్ అంటే 2 రోజులు కనీసం కలవకుండా ఉండాలి. అండ్ మ్యాక్సిమం అప్ టు 7 days. ఎందుకంటే చాలా తక్కువ గ్యాప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీర్యం వాల్యూమ్ తక్కువ రావచ్చు, స్పర్మ్ కౌంట్ కూడా రాంగ్ రిపోర్ట్ ఉండొచ్చు, కౌంట్స్ మొటిలిటీ. అందుకే తక్కువ గ్యాప్ కూడా ఉండకూడదు, చాలా ఎక్కువ గ్యాప్ కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇట్ క్యాన్ కాజ్ ఇంక్రీజ్ డెడ్ స్పర్మ్స్, అంటే నెక్రోజోస్ స్పర్మ్ అంటారు, చనిపోయే స్పర్మ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ సో ఇవి అన్నీ చూసుకోవాలి. మంచి లెబారెటరీలో ఈ సెమెన్ టెస్ట్ ఇవ్వాలి. వన్ టెస్ట్ మీద వీ కెనాట్ బేస్ ఫర్టిలిటీ, అంటే ఈ పర్సన్లో ఫర్టైల్ ఉన్నాడా లేదా అని ఎగ్జాక్ట్గా అట్లా చెప్పలేం. ఎందుకంటే WHO ప్రకారం 5th percentile అంటే మినిమం స్పర్మ్ కౌంట్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ 15 million అంటే అట్లా సెట్ చేశారు ఒక స్టడీలో చూసి. సో ఫర్టైల్ హెల్దీ మేల్స్లో కనీసం 15 million ఉంటుందని ఆ స్టడీలో చెప్పారు ఫర్ తొందరగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి అట్లీస్ట్. బట్ 10 million అంటే 1 crore sperms per ml ఉన్న పేషెంట్స్లో కూడా ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదని కాదు, జస్ట్ టైం ఎక్కువ పడవచ్చు. సో మళ్ళీ కన్కామిటెంట్లీ మొత్తం మేల్ హిస్టరీ తీసుకుంటారు డాక్టర్స్. స్మోకింగ్, ఆల్కహాల్, ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల కూడా ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా పెరిగిపోతుంది. సబ్స్టెన్స్ అబ్యూస్, స్ట్రెస్, మళ్ళీ వేడి టెంపరేచర్స్కి ఎక్స్పోజర్, కిచెన్లో వర్క్ చేసిన కుక్స్ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ దగ్గర, ఆర్ బికాస్ ఆఫ్ యూజింగ్ ఎక్సెసివ్ ల్యాప్టాప్ బికాజ్ ప్రాసెసర్ది హీట్ తాకి అక్కడ కూడా హీట్ ఇండ్యూస్డ్ టెస్టిక్యులర్ డ్యామేజ్ అవ్వచ్చు. చాలా వేడి నీళ్ళతోటి స్నానం, ఎక్కువ గంటలు మోటార్ సైకిల్ నడిపించడం, ఇంప్రాపర్ డయట్, ఇంప్రాపర్ ఎక్సర్సైజ్, స్లీప్, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఒబిసిటీ, షుగరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, మళ్ళీ ఇంకా కోమార్బిడిటీస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవన్నీ దీనికి ఒక్కొక్కసారి సిమ్టమ్స్ కూడా ఉండవు. షుగర్ పేషెంట్కి చాలా లేట్ తెలుస్తుంది. డయాబెటీస్ చాలా అన్కంట్రోల్డ్ అయినప్పుడు సిమ్టమ్స్ వస్తాయి. మెల్లమెల్ల నర్వ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఐస్లో ప్రాబ్లమ్స్ రావచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. సో అవి అన్నీ చాలా షుగర్స్ 400-500 పైన దాటినప్పుడు ఉంటాయి సిమ్టమ్స్. సో అందుకే స్క్రీన్ చేసుకోవాలి కంపల్సరీ పేషెంట్స్కి ఎనీ ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు చాలా యంగ్ ఏజ్లో కూడా వీఆర్ ఏబుల్ టు సీ హైపర్ టెన్షన్ పేషెంట్స్. జస్ట్ 30-35 years కూడా బీపీ చాలా ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఆ సిచ్యువేషన్స్లో ఫిజిషియన్ డాక్టర్ చూసి యాంటీ హైపర్టెన్సివ్స్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, హార్మోన్ టెస్ట్ చేసుకుంటారు. ఒక్కొక్కసారి గుండెది స్కానింగ్ కూడా 2D ఎకో కార్డియోగ్రఫీ ఇవన్నీ చేసుకోవాలి. సో జనరల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ అండ్ డయట్ అంతా మెయింటైన్ చేసుకోవాలి. స్మోకింగ్ టోటలీ స్టాప్ చేయాలి. ఆల్కహాల్ యూస్ అంటే తాగితే కూడా మోడరేషన్లో, వెరీ వెరీ లిమిటెడ్ క్వాంటిటీస్. సో అదర్ దెన్ దిస్ మళ్ళీ ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ కామన్లీ చూస్తాం. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి యూరినరీ ఆర్గానిజమ్స్ కూడా ఇవన్నీ గ్లాండ్స్ ఉంటాయి. వీర్యం ప్రోస్టేట్ అండ్ సెమినల్ వెసైకిల్ గ్లాండ్స్ నుంచి సెక్రేట్ అవుతుంది. ప్రోస్టేటైటిస్, సెమినల్ వెసికులైటిస్, ఇవన్నీ ఉబ్బిపోవడం, సరిగా వీర్యం కూడా రాదు. ఆర్ ఎల్లో కలర్ పసుపులాగా కలర్ది ఒక్కొక్కసారి వీర్యం వస్తుంది. అండ్ దెన్ హెమాటోజోస్పర్మియా, బేసికలీ వీర్యంలో రక్తంలాగా కూడా సెల్స్. దిస్ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఒక్కొక్క సిచ్యువేషన్లో వ్యారికోసిల్ బాధతోటి సఫర్ అవుతారు. నరాలు ఉబ్బిపోతాయి బీజాల పక్కనే, వెయిన్స్. సో ఇవన్నీ బ్లడ్ సప్లైలో చేంజెస్ అండ్ నరాలు ఉబ్బిపోతే మళ్ళీ హీట్ తాకి కూడా డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇవన్నీ కామన్ రీజన్స్. ఒక్కొక్కసారి అన్కామన్ రీజన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యునాలజికల్ ఇన్ఫర్టిలిటీ, స్పర్మ్ అగేన్స్ట్ స్పర్మ్ యాంటీబాడీస్ ఉంటాయి. సో వీర్యం కణాల పరీక్షలో అగ్లూటినేషన్స్, అన్ని స్పర్మ్స్ అతుకొని ఉంటే అప్పుడు ఆ స్పెషల్ టెస్ట్ చేయాలి. ఇమ్యూనోబీట్ టెస్ట్, మార్ టెస్ట్ అని
కొన్ని టెస్ట్ రాస్తారు డాక్టర్, ఉందా లేదా యాంటీబాడీస్ అబౌవ్ 50% ఉందా లేదా అని తెలుసుకోవడానికి. మళ్ళీ దానికి ట్రీట్మెంట్ యూజువలీ దానికి ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ లేదు. యూజువలీ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ప్రొసీజర్స్ తోటి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు, ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇప్పుడు బేసికలీ ఇవాల్యుయేషన్ తర్వాత కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి దానికి అడ్రస్ చేసుకొని లైఫ్ స్టైల్ అవన్నీ చేంజ్ చేసుకొని వెయిట్ లాస్ ఇవన్నీ వాట్ ఎవర్ కరెక్టివ్ థెరపీస్, ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇంకొకసారి వీర్యం పరీక్ష చేసుకుంటే అప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కూడా ట్రై చేయొచ్చు. ప్రొవైడెడ్ ఫీమేల్ పార్ట్నర్లో అన్నీ స్కానింగ్ అంతా నార్మల్ ఉన్నప్పుడు ట్యూబ్స్ అన్నీ చెక్ చేసుకోవాలి, అండాశయాలు ఎగ్ రిజర్వ్ బాగుందా లేదా. సో కాంట్రిబ్యూటరింగ్ ఫ్యాక్టర్స్ ఇద్దరికి చెక్ చేసి ఫర్టైల్ ఉన్నప్పుడు న్యాచురల్కి ట్రై చేయమని చెప్తారు. 6 monthsలో న్యాచురలీ రాలేకపోతే మళ్ళీ ఆ సిచ్యువేషన్స్లో యూజువలీ ఓవ్యులేషన్ ఇండక్షన్కి ప్రొసీజర్ ఉంటుంది. బేసిక్లీ ట్యాబ్లెట్స్ ఇస్తారు నెలసరి 2వ రోజు నుంచి. స్కానింగ్లో చూస్తారు అండాశయాల్లో ఫాలికల్స్ ఎలా పెరుగుతున్నాయి. ఇరెగ్యులర్ పీరియడ్స్ పీసీఓ పేషెంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ సేమ్ ట్రీట్మెంట్ ఇస్తారు. క్లోమిఫిన్ సిట్రేట్ అని గోళీ ఉంటుంది, లెట్రోజోల్, ఇవన్నీ ఇచ్చి గుడ్లు మంచిగా పెరిగినాక ఒక ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తారు. సో అప్పుడు ఆ ఫర్టైల్ విండో మీకు డాక్టర్స్ చెప్తారు ఈ టైంలో కలిసి ఉండాలని. ఆర్ సమ్ టైమ్స్ సర్విక్స్లో ప్రాబ్లమ్స్ ఆర్ స్పర్మ్ కౌంట్ 15 million కింద జస్ట్ మైల్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు ఐయుఐ కూడా అడ్వైస్ చేస్తారు. కొన్ని పేషెంట్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్ సిమెన్ శాంపిల్ ఇచ్చే టైంలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఐయుఐ పద్ధతి క్యాన్ బీ ఆఫ్ హెల్ప్. సో ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, వీర్యంది కణాలకి వాష్ చేసి కాన్సన్ట్రేట్ చేసి జస్ట్ 0.3-0.4 ml స్పర్మ్స్ కాన్సన్ట్రేటెడ్ స్పర్మ్ పెల్లెట్కి ఎక్కిస్తారు గర్భసంచిలో. అండ్ ఈ టెస్ట్ రిజల్ట్ సక్సెస్ రేట్ మంచిగా ఉంటుంది. ఈ ప్రొసీజర్ది అరౌండ్ 15% ఉంటుంది ఒక సైకిల్లో. సో క్యూములేటివ్ సక్సెస్ 3-4 సార్లు చేసినప్పుడు అరౌండ్ 50% ఆఫ్ కపుల్స్ క్యాన్ గెట్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ. సో సివియర్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి, సివియర్ మేల్ ఇన్ఫర్టిలిటీ జెనెటిక్ కారణాలు ఉంటాయి కొన్ని పేషెంట్స్లో, కార్యోటైప్ అబ్నార్మాలిటీస్. సో డిఎన్ఏలో ఎర్రర్స్, క్రోమోజోమ్స్లో ఎర్రర్ ఉన్నప్పుడు జెనెటిక్ కౌన్సిలర్ తోటి మాట్లాడిన తర్వాత అది బేబీకి క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చా లేదా, మిస్క్యారేజ్ ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా, ఇవన్నీ తెలుసుకొని సెల్ స్పర్మ్ వాడాలన్నా ఆర్ లేకపోతే జీన్స్ చేంజ్ చేసుకొని డోనర్ స్పర్మ్ వాడాలన్నా ఇవి కూడా డిస్కషన్స్ ఉంటాయి జెనెటిక్ అబ్నార్మాలిటీ సివియర్గా ఉన్నప్పుడు. ఆర్ సమ్టైమ్స్ ఐవీఎఫ్ విత్ పీజీడీ ప్రొసీజర్ ఉంటుంది. బేసిక్లీ పిండం ఫామ్ అయినాక గుడ్డులో స్పర్మ్ ఎక్కించిన తర్వాత ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఆ పిండం నుంచి బయాప్సీ తీసి క్రోమోజోమ్స్ చెక్ చేసిన తర్వాతనే అవి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అన్ని పద్ధతులకి సూటబుల్ ఉందా లేదా అని ట్రై చేయాలి. సో ఇది బేసిక్ కపుల్ ఇవాల్యుయేషన్ అండి. స్టెప్ వైజ్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాలేకపోతే వీ కెన్ ట్రై టు ఓవర్కమ్ ఇట్. మైల్డ్, మోడరేట్, సివియర్ మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా సమ్టైమ్స్ మనం లైఫ్ స్టైల్ తోటి ఆర్ మెడిసిన్స్ తోటి కరెక్ట్ చేయొచ్చు. సమ్టైమ్స్ మనకు ఐయుఐ, ఐవీఎఫ్ది అవసరం పడుతుంది. సో ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయొచ్చు.